ఈ చంద్రబాబు నాయుడు నీచ రాజకీయాలకు మరొక్కసారి తెర తీశాడు. అవ్వాతాతలపై కక్ష సాధింపు, వికలాంగులపై కక్ష సాధింపు. 2019 ముందు రాష్ట్రంలో పింఛన్ల సంఖ్య 39 లక్షలు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి మామగారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 66 లక్షలు అయింది. అందులో చూడలేనివారు, వినలేనివారు, నడవలేనివారు, మాట్లాడలేనివారు, ఇలా అనేక సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి పింఛన్ అందిస్తున్నారు. ప్రతి 1 తారీఖున ఉదయాన్నే 6 గంటలకు వాలంటరీ వ్యవస్థలు ప్రతి ఇంటి గడప తలుపు తట్టి పింఛన్ ఇస్తున్నారు. అలాంటి వాలంటరీ వ్యవస్థలపైన ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి వారిని అసభ్యకరంగా తిట్టడం, అసభ్యకరమైన మాటలతో బాధ పెట్టారని మనం చాలాసార్లు చూసాం. వీళ్ళకి ఇదేం కొత్త కాదు. అలాంటిది ఈరోజు నిమ్మగడ్డ రమేష్ కుమార్తో ఒక పిటిషన్ వేయించాడు ఈ చంద్రబాబు నాయుడు. ఏంటంటే ఏ వాలంటీర్ కూడా పింఛన్దారుల వద్దకు వెళ్ళి పింఛన్ ఇవ్వకూడదని పిటిషన్ వేయించారు. మనందరం ఆలోచించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మామగారు మనందరికీ తోడుగా ఉన్నారు. మనం కూడా జగన్మోహన్ రెడ్డి మామగారికి తోడుగా ఉండి మరొక్కసారి గెలిపించాలి, న్యాయాన్ని మళ్ళీ గెలిపించుకోవాలి. ప్రతి అవ్వాతాత కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జగన్ మామయ్యకి ఓటేసి మళ్ళీ 6 పింఛన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను.